తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం C4 బిల్డింగ్లోని డైరెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ పాల్గొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆసుపత్రిలో శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే 1999వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసుపత్రి సంచాలకులు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. కుల వ్యవస్థ, అంటరానితనం నిర్మూలనతో పాటు మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి అపారమని తెలిపారు. తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ద్వారా సామాజిక మార్పుకు నాంది పలికారన్నారు. అలాగే సత్యశోధక్ సమాజ్ స్థాపన ద్వారా సమాన హక్కుల సాధన కృషి చేశారని గుర్తు చేశారు. సమాజంలో కులమత భేదాలు లేకుండా సమానత్వంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళల సాధికారతకు విద్య కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీహర్రావు, స్విమ్స్ డీన్ డాక్టర్ అలోక్ సచన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ శిల్ప కడియాల తదితరులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి కార్యక్రమానికి ఇచ్చేసిన స్విమ్స్ సంచాలకు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ గారికి, డీన్ డాక్టర్ అలోక్ సచిన్ గారికి, CEO గోపి గారికి, మరియు లైజన్ ఆఫీసర్ డాక్టర్ అమర్ గారికి, ఆనంద్ బాబు గారికి, మధుబాబు గారికి, అలాగే కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్స్ మేడం గారికి, అందరికీ స్టాఫ్కి మరియు విశేషణ ప్రతి ఒక్క మహిళల అందరికీ కూడా పేరు పేరున BC అసోసియేషన్ ధన్యవాదాలు. ఇచ్చినట్టుగా 2 వారాల్లో రిపోర్ట్ సబ్మిట్ చేసి ఈ ఒక్క సంవత్సరంలో మనం చేయాల్సిన స్విమ్స్ తరఫున చేయాల్సిన కార్యాచరణ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేద్దామనేసి భావిస్తూ సమాజ స్థాపన స్ఫూర్తిదాత మన జ్యోతిరావు పూలే, మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతికి ఇచ్చేసిన పెద్దలకి, మన డైరెక్టర్ సార్ గారికి, అదేవిధంగా డీన్ సార్ గారిని అందరినీ ఆహ్వానం తెలుపుతూ డైరెక్టర్ సార్ స్టేజ్ మీదుగా చిత్రపటానికి బోర్డు అలంకరించి, అదేవిధంగా డీన్ సార్ గారు, మెడికల్ సూపరింటెండెంట్ సార్ గారు, లైజన్ ఆఫీసర్ అమర్ సార్, మధు సార్, ఈ సందర్భంగా మన BC లైజన్ ఆఫీసర్ అనేటువంటి ఆనంద్ బాబు సార్ గారిని 2 మాటలు మాట్లాడాల్సి కోరుతున్నాను. వెంకటేశాయ. ఈరోజు మనం మహాత్మా జ్యోతిరావు పూలే 200వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాం. భారత కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని ద్విశతాబ్ది సంవత్సరంగా ప్రకటించి మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలని విస్తృతంగా ప్రచారం చేయడానికి, అమలు చేయడానికి కూడా ఒక కార్యాచరణను ప్రకటిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా మనం కూడా
స్విమ్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ కార్యాచరణ నుంచి మన స్విమ్స్లో ఏ విషయాలు మనం అమలు చేయగలుగుతాము అనేది పరిశోధించి ఒక ప్రణాళికతో ముందుకు వచ్చినట్లయితే మనం కూడా ఈ జ్యోతిరావు పూలే ఆశించినటువంటి సమసమాజ నిర్మాణంలో మన వంతు పాత్రను పోషిద్దాం. అన్నిటికంటే ఇంకో ముఖ్యమైనది ఏమిటంటే ఆయన సత్యశోధక సమాజాన్ని స్థాపించడం జరిగింది. అంటే ప్రశ్నించే మనస్తత్వం పెరగాలి. ప్రశ్నిస్తున్న కొద్దీ మనిషికి జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానము నైపుణ్యాలు అనేవి ఎవరో కొంతమందికి కాకుండా సమాజంలో అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక గొప్ప తాత్వికతతో కేవలం ఆలోచనలోనే కాకుండా ఆయన అనేక విద్యాలయాలు స్థాపించడం, అలాగే వారి శ్రీమతి సావిత్రిరావు పూలే వారు కూడా ఏదైతే అంటే ఒక అబ్బాయికి చదువు నేర్పిస్తే వాడు ఒక్కడే బాగుపడతాడు, ఒక అమ్మాయికి చదువు నేర్పించినట్లయితే మొత్తం కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది అనేటువంటి ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ బాలికల విద్యను చాలా ప్రోత్సహించడం జరిగింది. మనం కూడా ఇక్కడ అంటే స్త్రీల వైద్యశాల ఉండడంలో మనం కూడా దేశంలో చాలామంది కంటే ముందున్నాం. ఆ విషయంలో మనందరం కూడా మనల్ని అభినందించుకోవచ్చు. ఒక సమూహంగా ఏర్పడి ఈ దశాబ్ది సంవత్సరంలో మనము స్విమ్స్ తరఫున ఏ కార్యాచరణ అమలు చేయగలము అనేది ఒక 2-3 వారాల్లో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా తయారు చేసినట్లయితే మనం కూడా వాటిని అమలు చేయడానికి